యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు వచ్చినప్పుడే చూసుకుందామని ఊకుంటారా? ముందే కత్తులు కథలు తయారు పెట్టుకుంటారు, మంది మార్బలం జమ కొడతారు. అప్పుడే కదా అవతల మీద గట్టిగా పోరాటం చేసేది, గెలిచేది. ఓట్లు కూడా అంతే. టైము డేటు తెలియకున్నా ముందే ప్రచారంలోకి తిరగాలి, పబ్లిక్లకు పోవాలి, ఓట్లు పట్టాలి. దానికంటే ముందే టికెట్లు పంచాలి, సీట్ల లెక్కలు తేలాలి. ఇప్పటికైతే ఎవ్వరి కాళ్ళు మేము సింగిల్ గానే అని చెప్తున్నారు. అయితే ఎవడైనా అంటే లాచి చంపగా కొట్టాల్సిన కొడతాను, కుడి ఎడమ 2 దిక్కులో కొట్టాల్సిన కూడా కొడతాను. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ అని రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టురానా? పొత్తు లేదు గిత్తు లేదు అని బీజేపీ లీడర్లు గింత మర్యాదగా చెప్తుంటే బీఆర్ఎస్ పాత మంత్రి నిరంజన్ రెడ్డి గారేమో ప్రతి ప్రాంతీయ పార్టీ యొక్క తలుపులు తట్టి వాళ్ళతో పొత్తులు పెట్టుకునేటువంటి ఆగత్యం ఎవరికి వచ్చింది ఈ దేశంలో? 2 జాతీయ పార్టీలదే. కాబట్టి మేము ఆ రూల్ చేస్తలేం. గదిని చెప్పదలుచుకున్నారు. అంటే పొత్తు కోసం బీజేపీ బీఆర్ఎస్ ఎంట పడుతుందా ఎట్లా? నియంగా చెప్పు సారు, 2 పార్టీల నడుమ చర్చలు నడుస్తున్నాయా లేదా? రాజకీయ పార్టీల మధ్యలో జరిగిందంటే ఆ పార్టీల అధినేతలు చూస్తారు కదా. బీజేపీ వాళ్ళు గట్ల తిడుతుంటే మీరేంది సారు పార్టీల అధ్యక్షులు చూసుకుంటారు అనబడితిరి? కేసీఆర్ సారు ఢిల్లీకి పోతున్నది దోస్తాన కలుపుకుంటానికే ఉన్నట్టున్నది పో. ఏహే, ఈ 2 పార్టీల నడుమ చీకట్ల అగ్రిమెంట్ అయిందనేది కాంగ్రెస్ మాట. ఓడు పొత్తు ఉంటదంటాడు, ఓడు పొత్తు లేదంటాడు, ఓడు చెప్పుతో కొడతా అంటాడు, ఓడు చేత్తో కొడతా అంటాడు. ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతుండే?